ఆల్ ఇండియా స్ట్రైక్ కారణంగా విశాఖలో మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆన్లైన్ అమ్మకాలు రద్దుతో పాటు 3 కీలక డిమాండ్లతో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. మొత్తం 1600 షాపులు క్లోజ్ చేయగా కార్పొరేట్ ఫార్మసీలు ఓపెన్లో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మెడికల్ షాపుల బంద్ పరిపూర్ణంగా కొనసాగుతోంది. కార్పొరేట్ మెడికల్ షాప్స్ మినహా విశాఖ నగరంలో ప్రైవేటు మెడికల్ షాప్స్ బంద్ పరిపూర్ణంగా కొనసాగుతోంది. కార్పొరేట్ ఫార్మసీలు మినహాయిస్తే మిగిలిన అన్ని షాపులు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వం కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసింది. ఒక్కరోజు అంటే దాదాపు 24 గంటల పాటు మెడికల్ షాపులన్నీ మూసివేసిన కారణంగా రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా యంత్రాంగం చేసింది. ప్రస్తుతం మన దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. సార్, ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే జీవో మనకి ఒక ఆన్లైన్ వ్యవస్థలో కోవిడ్ తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే ఇంటి వరకు సరఫరా చేసే వ్యవస్థ ఒకటి జీవో ద్వారా వచ్చింది. ఆ జీవోని రద్దు చేయమని కోరుతున్నాం. ఆ జీవోని అడ్డు పెట్టుకొని కార్పొరేట్ సంస్థలు కానీ పెద్ద పెద్ద ఆన్లైన్ వ్యవస్థలు కానీ వాళ్ళు మెడిసిన్స్ డైరెక్ట్ కన్జ్యూమర్ ఇంటికి చేరవేస్తూ అండ్ వాళ్ళ కస్టమర్ని డిస్కౌంట్ అనే ఎర చూపించి వాళ్ళు దాని ద్వారా నకిలీ మందులు కానీ డిఫరెంట్ సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ కానీ చేరవేస్తున్నారు. దాన్ని మేము ఆపడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. జీవోని రద్దు చేయమని కోరుతున్నాం. ఎన్ని షాపులు ఇవాళ భాగస్వామ్యం అవుతున్నాయి? జిల్లాలో సుమారుగా 15-16 షాపులు ఉన్నాయి సార్. అందులోని సుమారు 12 షాపుల దాకా బంద్ చేస్తున్నామండి. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ షాపులు, అలాగే కార్పొరేట్ సంస్థలు మెడికల్ షాపులు, తర్వాత నర్సింగ్ హోమ్స్, డే కేర్ సెంటర్లు అన్నీ ఓపెన్లో ఉంటాయండి. ప్రజలకు కానీ పేషెంట్కి ఏ విధమైన ఇబ్బందులు ఉండవండి. ఈరోజు వ్యాపారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రజలకు అసౌకర్యం కలిగించడం మా ఉద్దేశం కాదు. ఏదైతే 3 ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయో 3 ప్రధాన డిమాండ్లను నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు విశాఖ నగరంలో ఉన్న 1600 పైన షాపులను క్లోజ్ చేశామని చెప్తున్నారు. మరోవైపు డ్రగ్ కంట్రోల్ అధికారులు కానీ లేకపోతే ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యే 24 గంటల పాటు షాపుల బంద్ కారణంగా తలెత్తే ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కరించుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకున్నాయి. ప్రస్తుతం ఏదైతే కేజీహెచ్కి వెళ్లే మార్గంలో ఉన్న మెడికల్ షాపులన్నీ కూడా పూర్తిగా మూతపడిన పరిస్థితి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్న కారణంగా ప్రజలకు కానీ రోగులకు ఎటువంటి అసౌకర్యం అయితే కలగని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం విశాఖ నగరంలో 1600 పైన షాపులు అయితే మూతపడ్డాయి. కెమెరామెన్ ప్రసాద్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.